against the law, to live a righteousness life for the law, being a righteous man for the law. The word of God saying that Psalms 1 and verses 3 saying like this: He is like a tree planted by streams of water, which yields its fruit in season, and whose leaf does not wither. Whatever he does prospers. నీతిమంతుడిగా జీవించడం కోసం, దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించాలనుకున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యము ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది: అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం కూడా 3వ వచనం కంప్లీట్ చేయబడుతున్నది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవించాలి అంటే దేవుని కొరకు, ఈ లోకంలో నీతిమంతుడిగా జీవించాలంటే మరి విశ్వాసి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నడవాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా ఉంటే ప్రభు ఆ విధముగా ఆ వ్యక్తిని నడిపిస్తాడు. నీటి కాలువలో ఎవరను ఏ విధంగా అయితే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నడిపిస్తాడో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని దేవుడు మనందరి జీవితాల్లో దీవించును గాక.